హాయ్ హలో అందరికి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంటే ఓవరాల్గా భారతదేశం మొత్తం జరిగినటువంటి లోక్సభ పార్లమెంట్ స్థానాల్లో ఎన్డీఏ కూటమి మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. అదేవిధంగా ఏపీలో తెలంగాణలో ఏ రకంగా ఉందనేటువంటి అంశాన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు ఆయా పార్టీలకు ఫేవర్గా చెప్తున్నాయి. అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి జరిగినటువంటి 17 పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అయితే బీఆర్ఎస్ పార్టీ సున్నాకే పరిమితం అవుతుంది, ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా గెలుచుకునేటువంటి అవకాశం లేదని చెప్పి ఆల్మోస్ట్ అన్ని సర్వేలు చెప్పినటువంటి పరిస్థితి. కానీ ఒకే ఒక్క సర్వే, సిప్యాక్ అనేటువంటి ఒక సర్వే తెలంగాణ రాష్ట్రంలో గతంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు ఎగ్జిట్ పోల్ నిర్వహించారు. అందులో సక్సెస్ అయ్యారు కూడా. ఆ ఎగ్జిట్ పోల్స్కి సంబంధించి చూస్తే కనుక గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి 40 సీట్లు వస్తాయని చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి 60 వస్తాయని చెప్పారు, బీజేపీకి 4 వస్తాయని చెప్పారు, బీఎస్పీకి 2, ఎంఐఎంకు 5 నుంచి 6 ఈ రకంగా వస్తాయని చెప్పి గతంలో వాళ్ళు అంచనా వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈసారి పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా వాళ్ళు ఏ రకంగా ఉండబోతుందనే దానికి సంబంధించి ఎగ్జిట్ పోల్ నిర్వహించారు. ఆ ఎగ్జిట్ పోల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ సంఖ్యలో అంటే సుమారుగా 11 పార్లమెంట్ స్థానాలు వస్తాయని చెప్పినటువంటి ఏకైక సర్వే సంస్థ ఈ సిప్యాక్. మరి ఎంతవరకు నిజమవుతుందో లేదో తెలియదు, కానీ వీళ్ళైతే అందరూ ఒకవైపు ఉంటే ఈ సర్వే ఒకవైపు ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సర్వే ప్రకారం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ గెలిచేటువంటి పార్లమెంటు స్థానాలు ఏంటనేవి కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. ఆదిలాబాదు, పెద్దపల్లి, కరీంనగర్, మెదక్, జహీరాబాద్, చేవెళ్ళ, నాగర్ కర్నూల్ ఇక్కడ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పారు. ఇక మహబూబ్ నగర్ వచ్చేసి బీజేపీ పార్టీ గెలుస్తుందని చెప్పారు. హైదరాబాద్ వచ్చేసి ఎంఐఎం గెలుస్తుందని చెప్పారు. నల్గొండ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పారు. భువనగిరి వచ్చేసి బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉందని చెప్పారు, టైట్ ఉందని చెప్పారు. అది నిజామాబాద్ వచ్చేసి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ, ఇది కూడా ఇక్కడ కూడా చాలా టైట్ ఫైట్ నడిచిందని చెప్పారు. మొత్తానికి ఉన్నటువంటి 17 పార్లమెంట్ ఎంపీ స్థానాలకు సంబంధించి బీఆర్ఎస్కి 11, కాంగ్రెస్కి 1, బీజేపీకి 2, టైట్ ఫైట్ నడిచినటువంటి నియోజకవర్గాలు 2 ఉన్నాయి. సో మొత్తానికైతే వీళ్ళు ఎంఐఎంకు 1 ఇచ్చారనమాట. సో ఇది అదేవిధంగా కంటోన్మెంట్ జరిగినటువంటి ఒక ఉప ఎన్నిక కూడా ఉంది. అక్కడ కూడా 50.49 ఓటింగ్ శాతంతో ఆ బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ ఆ సీటు తన నిలబెట్టుకుంటుందని కూడా మళ్ళీ ఈ సర్వేలో వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది. సో అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఏ సర్వే కూడా చెప్పనటువంటి ఎగ్జిట్ పోల్ ఇది. ఆ రకంగా మరి సిప్యాక్ అయితే మరి అక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకే అధికారం వచ్చే అవకాశం ఉంది. ఎందుకు కారణాలు కూడా వాళ్ళు ఏ రకంగా చెప్పారంటే, ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల విషయానికి సంబంధించి అమలు చేసేటువంటి ప్రక్రియలో భాగంగా అలసత్వం ప్రదర్శించారు. ఈ ఎన్నికలు కూడని చెప్పి ఇంకో రకంగా ఆ రకంగా చేయడం వల్ల మరి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే మొగ్గు చూపారని కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏదైతే ఉందో అది కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాతాలోనే పడుతుందని కూడా వీళ్ళు చెప్పినటువంటి పరిస్థితి. మరి చూద్దాం మరి ఏదైతే సిప్యాక్ చెప్పినటువంటి సర్వే ఎంతవరకు నిజం అవుతుందో అనేది మరి జూన్ 4న తేలేటువంటి అవకాశం ఉంది.